మొత్తం స్టూడెంట్స్ 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. బస్సు ఒకటే బస్సు ఉన్నది, దాంట్లో ఇక్కిరికి కూర్చున్నారు. మొత్తం ఊపిరి ఆడగా కొంత పొద్దున్న 7:30కి కాలేజ్కి వెళ్ళకపోతేనేమో కాలేజ్లో తిడతారు. అట్లానే ఇబ్బందులు పడుకుంటా 6 o'clock నడి రోడ్డు మీద నిలబడి వాళ్ళు బస్సులలో ఇక్కిరికి వస్తున్నారు. మాకు ఇంకో బస్సు కావాలి సార్. బస్సు అడిగితే ఏమంటున్నారు, మీరు టికెట్ చింపుతున్నారా, అన్ని పాస్లే కదా అడ్జస్ట్ చేసుకొని ఉండి అని మాట్లాడుతున్నారు. లేదంటే మేడం దగ్గరికి బస్సు తీసుకొచ్చుకొని వేసుకోండి మీరు, నేను వద్దంటున్నాను అని మాట్లాడుతున్నారు. ఇది సమంజసమా? రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెదక్ జిల్లా అయింది. మెదక్ జిల్లాలో ఈరోజు చాలా మంది విద్యార్థులు ఈరోజు చుట్టూ ప్రాంతాల్లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంది ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. అలాంటి విద్యార్థులు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. రాత్రి ఇంటికి వెళ్ళడానికి రాత్రి 10:30-11 అవుతుంది. ఆడపిల్ల రాత్రి ఏ విధంగా ఇంటికి పోతారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఆర్టీసీ అధికారులను ఏబీపీ అడుగుతా ఉంది. ఈ రోజు 500 మంది వెల్దుర్తి నుండి 500 నుంచి 800 మంది విద్యార్థులు రోజు పొద్దున అన్నం తినకుండా 7:30కు లేచి అన్నం తినకుండా కాలేజీకి వస్తారు. కాలేజీకి వచ్చే వరకు 10 అవుతుంది. కాలేజీకి వచ్చిన కళాశాల యాజమాన్యాలు ఎండలు నిలబెడతారు, కాలేజీ బయట నిలబెట్టారు. ఒక అమ్మాయిని బయట నిలబెట్టడం కారణం ఎవరు? ఈ ఆర్టీసీ అధికారులు. వెంటనే ఏదైతే ఉందో వెల్దుర్తికి ఎంతమంది విద్యార్థులకు సరిపోతుందో అన్ని బస్సులు వేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు డిఎం వచ్చేదాకా ఈరోజు విద్యార్థులు రోడ్డు మీద నుంచి అని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులకు ఏబీపీ హెచ్చరిస్తుంది.